ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చుని చేయగలిగే 2 వ్యాయామాలు, పడుకుని చేసే ఒక వ్యాయామం. ఈ భుజాల నొప్పులు, వీపు కండరాలు, మెడ నొప్పి ఉన్న వారికి చాలా సింపుల్గా ఫ్రీ చేయడానికి, నొప్పిని తీసేసినట్టు పోగొట్టుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాంటి 3 వ్యాయామాలు ఇప్పుడు యోగాలో మీ కొరకు. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి కూర్చుని చేసే సులభమైన వ్యాయామాలు చూడబోతున్నాం. వజ్రాసనంలో నడుము లైన్గా పెట్టి అట్లా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని వీపు వెనక సీటు పై భాగంలో అట్లా పెట్టేసి, ఇప్పుడు చూడండి అట్లా ఫార్వర్డ్ అట్లా ముందుకు ట్విస్ట్ చేసి మళ్ళీ బ్యాక్కి 2 మోక చేతులు దగ్గరికి వెళ్ళాలన్నట్టు మనం అట్లా వెనక్కి విరవాలి. బాగా అటు ముందుకి అటు వెనక్కి. టైట్ అయిన మజిల్స్ అన్ని బాగా ఫ్రీ అవటానికి ఈ మూమెంట్ బాగా ఉపయోగపడుతుంది. వెనక్కి వెళ్ళినప్పుడు ఎంత దగ్గరికి 2 మోక చేతులు ఆనుకోవాలన్నట్టు తీసుకెళ్ళాలి మనం సాధ్యమైనంత వరకు. ఇలా ఒక 10-15 మూమెంట్స్ చేయటం మంచిదన్నమాట. కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో మనకి ఆ భాగంలో మజిల్స్ అన్ని గట్టిగా అయినవన్నీ కూడా టైట్గా పట్టేసినవన్నీ ఫ్రీ అయిపోతాయి ఇట్లా చేస్తే. ఇక 2వ వ్యాయామంగా అలాగే కూర్చుని తల వెనకాల భాగంలో చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసేసుకుని అట్లా ఇందాటి వలే బ్యాక్ మూమెంట్, ఫార్వర్డ్ బెండ్ అయ్యి అట్లా మూమెంట్. 2 మోక చేతులు వెనక్కి తీసుకెళ్ళి అట్లా ఎంత వెనక్కి దగ్గరకు అవ్వాలని అట్లా ట్రై చేస్తాం. ముందుకు వచ్చినప్పుడు వంచి 2 మోక చేతులు దగ్గరికి వెళ్ళాలన్నట్టు తీసుకెళ్తాం. నడుముని ముందుకు వంచడం, మళ్ళీ వెనక్కి వంచడం, మెడ నడుముని కలిపి అట్లా చేయాల్సి వస్తుంది. ఇది అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఇది మంచి వ్యాయామం. దీన్ని కూడా సులభంగా 15-20 రౌండ్స్ ఎవరైనా చేయగలుగుతారు. ఇక 3వది బోర్లా పడుకుని 2 కాళ్ళు చాపేసి చేతులు సీటు పై భాగాన నడుము దిగువ భాగాన అట్లా పెట్టేసి 2 మోక చేతుల్ని అట్లా దగ్గరికి తీసుకెళ్ళడానికి మళ్ళీ ట్రై చేస్తాం. మళ్ళీ ఇటు నేల కానిస్తాం, మళ్ళా ఫోల్డ్ చేసి మళ్ళా మోక చేతులు అట్లా వెనక్కి తీసుకెళ్ళి 2 మోక చేతులు ఆనాలన్నట్టు అట్లా నొక్కుతాం. ఈ మూమెంట్ చేయటం ద్వారా షోల్డర్ మజిల్స్ అని, షోల్డర్ బ్లేడ్ కానీ ఆ మజిల్స్ అన్ని బాగా ఫ్రీ అవుతాయి. ఇలాంటి 3 వ్యాయామాలు అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి సులభంగా అందరూ చేయగలిగే చూపించాం. మరి ప్రయత్నించండి. ఏ వయసు వారైనా, ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా కింద కూర్చోకుండా పైన కూర్చుని కూడా సులభంగా ఈ భుజాల వ్యాయామాలు చేసుకోవచ్చు. ఎప్పుడు 5-10 నిమిషాలు ఖాళీ దొరికినా రోజులో 2-3 సార్లు పొట్ట నిండా తిన్నా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి తప్పనిసరిగా పిల్లలకు నేర్పించండి, చూపించండి. పెద్దలు కూడా చేస్తే డ్రైవింగ్ లో కానీ పనుల్లో కానీ మన మెడ నొప్పులు రాకుండా రక్షించుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మానకుండా చేయండి. అందరి ఇళ్లలో పాలు మరిగినప్పుడు పైన మేగడ వస్తుంది. ఆ మలై, ఆ మేగడను తీసుకుని దానికి ఒరిజినల్ క్వాలిటీ పసుపు, సౌందర్యానికి ఆడించిన పసుపు కొమ్ములతో పసుపు అయితే చాలా శ్రేష్టం. లేదా ఔషధ గుణాలు ఎక్కువ ఉండాలంటే లగ్డాంగ్ పసుపు అని మేఘాలయలో మాత్రమే పండుతుంది. అక్కడ పసుపులోనే ప్రపంచంలో ఎక్కడ లేని ఔషధ గుణాలు ఆ పసుపులోనే ఉన్నాయని 3-4 రెట్లు ఎక్కువనే సైంటిఫిక్ గా రుజువైంది అనమాట. ఈ పసుపుని ఈ మేగడలో కలిపేసి ఈ 2 కాంబినేషన్ మనం పెదాలకు గనక రాసేసి రాత్రిపూట ఉంచుకుని ఉదయానికి కడిగేసుకుంటే ఈ డ్రైగా అయిన ఆ స్కిన్ లేయర్లంతా మెత్తబడిపోయి ఊడిపోతుంది. ఈ క్రాకలు వచ్చిన దగ్గర గాలిలో ఉన్న ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు ఇటించి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తాయి. వాటిని చంపటానికి కర్క్యూమిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న లగ్డాంగ్ పసుపు 7-8% ఎక్కువ ఉంటుంది మామూలు పసుపు కంటే. అవి వెంటనే క్రిములు చంపేసి ఎంటర్ అవ్వకుండా రక్షిస్తాయి అన్నమాట. స్మూత్ గా పెదాలు అవ్వటానికి ఉపయోగపడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.